హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది మీకు పోస్టింగ్ అయితే ఫస్ట్ ఇనీషియల్గా గుజరాత్ అనేది ఉంటుంది. తర్వాత మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న లొకేషన్కి ట్రాన్స్ఫర్ అయితే పక్కాగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, క్వాలిఫికేషన్ ఏంటి, టోటల్ డీటెయిల్స్ అనేది చూద్దాం. అలాగే మనకి డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. దీనికి ఆన్లైన్లో మాత్రం అప్లై చేస్తే సరిపోతుంది, ఎటువంటి ఆఫ్లైన్ కాపీ కూడా మీరు పంపించాల్సిన అవసరం లేదు. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మే 28న స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి జూన్ 17 వరకు ఉంది. ఇది ఓవరాల్గా టోటల్గా 197 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో స్టైపెండరీ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ 1 అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. టోటల్గా 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో డిప్లొమా ఎలక్ట్రికల్, డిప్లొమా మెకానికల్, డిప్లొమా కెమికల్ ఈ చేసిన వాళ్ళకి ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కూడా ఉంటాయి. కాదు తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. కాకపోతే ఐటీఐ చేసిన వాళ్ళకి ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. అలాగే బీఎస్సీ చేసిన వాళ్ళకి కూడా ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్, సైన్స్ గ్రాడ్యుయేట్, బీఎస్సీ చేసిన వాళ్ళకి, బీఎస్సీ ఎంపీసీ చేసిన వాళ్ళకి, మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఉన్న వాళ్ళకి ఉన్నాయి వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ స్టైపెండరీ ట్రైనీ టెక్నీషియన్స్ 166 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెయింటెనర్స్ కూడా ఉన్నాయి. అంటే ఇందులో స్టైపెండరీ ట్రైనీ టెక్నీషియన్లు వచ్చేసరికి ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టర్నర్ ఇవన్నీ కూడా ట్రేడ్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా జాబ్స్ ఉన్నాయి. కేటగిరీ 2 ప్లాంట్ ఆపరేటర్ సంబంధించి ఉన్నాయి. ఇంకా మెయింటెనర్స్ వచ్చేసరికి రిమైనింగ్ ట్రేడ్స్ ఉంటాయి, చాలా ట్రేడ్స్. సో అది ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఓవరాల్గా 166 వేకెన్సీస్ ఉన్నాయి ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి. సో ఇంటర్ ఎంపీసీ చేసి ఉంటే చాలు. కాకపోతే ఏజ్ అయితే ఇక్కడ తక్కువ ఇస్తాడు, 18 నుంచి 23 ఇయర్స్ వరకు ఇస్తాడు. ప్లస్ 3 ఇయర్స్ అంటే 26 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్స్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. సిఎన్ఎంఎం 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా స్పెషల్గా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా నోటిఫికేషన్ అయితే తీశారు. వాళ్ళకి సపరేట్గా 11 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అయితే మీకు త్వరలో అందుబాటులో ఉంటుంది. సో ఇది మేల్ అండ్ ఫీమేల్ అని తేడా లేకుండా ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ఇస్తారు. సో జెండర్ బ్యాలెన్స్గా ఉంటుంది. ఒకవేళ 10 పోస్టులు ఉంటే 10 పోస్టులు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ మార్క్స్ వస్తే ఫీమేల్ క్యాండిడేట్సే తీసుకుంటారు. సో ఆ విధంగా ఉంటాయన్నమాట. అండ్ ఇది మంచి జాబ్ ఇది, ఎందుకంటే ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయినా బార్క్ అండర్లో ఉంటుంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అండర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మీ దగ్గరలో వచ్చేయచ్చు. మన వైజాగ్లో అయితే అస్తోపురంలో రెడీ అవుతుంది. అండ్ చెన్నై ఉంది, భువనేశ్వర్, హైదరాబాద్ ఇలా ఉన్నాయి, వేరియస్ లొకేషన్స్లో ఉన్నాయి. సో అందరూ కూడా అప్లై అయితే చేయండి. గుజరాత్ అని లొకేషన్ చూడొద్దు. మీకు అక్కడ టౌన్షిప్స్ కానీ, ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత టౌన్షిప్స్ కానీ ఇవన్నీ బాగుంటాయి. కాకపోతే ఇక్కడ ఫస్ట్ 2 ఇయర్స్ స్టైపెండరీ ట్రైనింగ్లో 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 20,000 ఇస్తారు. మీకు రూమ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇచ్చి కూడా 20,000 ఇస్తారు. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇంకొక 2,000 పెరుగుతుంది. సో ఈ తర్వాత పర్మనెంట్ చేస్తారు. మీకు లెవెల్ 3 కానీ లెవెల్ 5 కానీ డైరెక్ట్గా మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. సో ఇది ఒక మంచి అవకాశం. సో 28th నుంచి అప్లై అయితే చేయండి. మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.